ఆయుష్ అనగా 5 సాంప్రదాయ వైద్య విధానాల సమాహారమని ప్రభుత్వ హోమియో వైద్యశాల సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ నరసింహారావు, స్థానిక కౌన్సిలర్ పిల్లి రామరాజు తెలిపారు. వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుష్ వైద్య విధానాల ద్వారా సులువైన చికిత్స అందజేయవచ్చని చెప్పారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక 8వ వార్డులో వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 150 నుండి 200 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు సైతం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హోమియో వైద్యశాల సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ నరసింహారావు, స్థానిక కౌన్సిలర్ పిల్లి రామరాజు మాట్లాడుతూ ఆయుష్ 5 సాంప్రదాయ వైద్య విధానాల సమాహారమని, వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుష్ వైద్య విధానాల ద్వారా సులువైన చికిత్స అందజేయవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల మెడికల్ అధికారిని డాక్టర్ మొబీనా ఫర్వీన్, డిపిఎం కళ్యాణ్, ఫార్మసిస్ట్ ఉమా, ఎంఎస్ఓలు చంద్రమౌళి, శ్రీనివాస్, అబ్దుల్ భారీ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మేము ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళం సాంప్రదాయ వైద్య విధానాల 5 వైద్య విధానాల్లో హోమియోపతి నుంచి ఈ జెరియాట్రిక్ క్యాంప్స్, వృద్ధాప్య వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ నెలలో మొత్తంలో కూడా జిల్లా మొత్తంలో కూడా ప్రతి ఆయుర్వేద ఆయుష్ సిస్టమ్ ఉన్న హాస్పిటల్స్లో కూడా మేము వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. దీంట్లో వయోవృద్ధులు, ముఖ్యంగా నొప్పులని చెప్పి అరిగిపోయిన జాయింట్స్ వాళ్ళకి, మెడల నొప్పులు, నడువు నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నిటికి కూడా పర్టికులర్గా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికీ కూడా అన్ని రకాల వైద్య సహాయాన్ని మేము అందిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ సహకారం, తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ తరఫున. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ వాళ్ళు మరి 8వ వార్డులో మరి వృద్ధాప్య వైద్య శిబిరాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి ఈ వార్డులో దాదాపు 8-9 వార్డులు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేసి వారి సమస్యలను, వారి ఆరోగ్య సమస్యలు మొత్తం కూడా మరి వివరించుకొని మెడిసిన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరి వృద్ధులకి ఉన్న సమస్యలు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా షుగరు, బీపీతోని అనేక సమస్యలతోని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వము ఏదైతే ఆయుర్వేదిక్ ద్వారా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మరి జీర్ణశక్తి సమస్యలు, అనేక సమస్యలతోని బాధపడుతుంటూ ఉంటారు. వారందరికీ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ అయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి క్యాంప్ ఈరోజు మరి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వచ్చి మరి ఇక్కడ పెట్టడము, అందరూ మరి పాల్గొని అందరూ కూడా చూయించుకోవడము, వృద్ధులు మొత్తం కూడా మరి అది విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.